హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2018 నుండి 2024 వరకు గల పెండింగ్లో ఉన్న డిఏ, డిఆర్, అరియర్ చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో సిపిఎస్ ఉద్యోగుల డిఏ అరియర్స్ స్థితిగతులు. ఆంధ్రప్రదేశ్లో సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి వివిధ రకాల రావాల్సిన డిఏ అరియర్స్ సంబంధించిన వివరాలను కనుక పరిశీలిస్తే జూలై 2018 నుంచి జనవరి 2019 మధ్య మొత్తం 60 నెలలకు సంబంధించిన బిల్లులు ట్రెజరీలో ఆమోదం పొందినప్పటికీ ఇప్పటి వరకు చెల్లింపులు జరగలేదు. ఈ బకాయిలను ఉద్యోగులు అప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ కింద చెల్లించినా కూడా ఇంకా వారి ఖాతాల్లో అయితే ఈ యొక్క అరియర్స్ జమ కాలేదు. ఇక జూలై 2019 నుంచి జనవరి 2021 వరకు చూసుకున్నట్లయితే జూలై 2019 డిఏకి గాను 30 నెలలు, జనవరి 2020కి డిఏకి గాను 6 నెలలు, జూలై 2020కి గాను 6 నెలలు, జనవరి 2021 డిఏకి గాను 6 నెలలు. ఇవన్నీ చెల్లింపులు జరగాల్సి ఉన్నప్పటికీ ఇంకా ప్రభుత్వ స్థాయిలో క్లారిటీ లేదు. ఇంకా జూలై 2021కి సంబంధించి 6 నెలలు డిఏ కూడా పీఆర్సీలో కలిపేశారు. అయితే పీఆర్సీ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో ఇంకా స్పష్టత లేదు. ఫ్రీజ్ చేసిన డిఏ బకాయిలు. ప్రభుత్వం జనవరి 2020 నుండి జూలై 2020, జనవరి 2021కి సంబంధించిన డిఏ బకాయిలను ఫ్రీజ్ చేసింది. జనవరి 2020కి గాను 18 నెలలు, జూలై 2020కి గాను 12 నెలలు, జనవరి 2021కి గాను 6 నెలలు, అలాగే జనవరి 2022కు 16 నెలలు, జూలై 2022కి గాను 15 నెలలు, జనవరి 2023కి గాను 15 నెలలు, జూలై 2023కి గాను 12 నెలలు. ఈ విధంగా బకాయిలను చెల్లించేందుకు షెడ్యూల్ ప్రకటించిన బిల్లులు పెట్టుకునేందుకు ఇంకా ప్రభుత్వం అయితే అనుమతించలేదు. ఇక జనవరి 2024 నుంచి 24కు సంబంధించి 14 నెలలు, జూలై 2024కు సంబంధించి 8 నెలల డిఏ బకాయిలకు సంబంధించి ఇప్పటి వరకు ఏ జీవోలు కూడా విడుదల కాలేదు. పెండింగ్లో ఉన్న బిల్లులు ప్రభుత్వ వైఖరి. డిఏ అరియర్స్ మాత్రమే కాదు, ఉద్యోగులకు రావాల్సిన సరెండర్ లీవ్ బిల్లులు, పీఆర్సీ అరియర్స్, ట్యూషన్ ఫీజు బిల్లులు, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, అర్జిత సెలవుల చెల్లింపులు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఇటువంటివన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాల నుంచి రికవరీ చేసిన సొమ్ములను మరొక అవసరాలకు మళ్లించింది. తిరిగి సకాలంలో చెల్లించకపోవడం సరైన నిర్ణయం కాదు. భారత రాజ్యాంగం ప్రకారంగా ఫైనాన్షియల్ కోడ్ నిబంధనల ప్రకారం ఇది అనైతికం. ఒక బ్యాంకు ఖాతాదారుడి డబ్బును బ్యాంకు రీచ్ అవనీయకుండా అడ్డుకుంటే అది అక్రమం. అయితే ఇది అంతే. ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆందోళనలు. ప్రస్తుతం రిటైర్ ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా అయితే బాధపడుతున్నారు. ఇంకా సర్వీస్లో ఉన్న ఉద్యోగుల పరిస్థితి కూడా అయోమయంగానే ఉంది. ఈ అంశంపై మాట్లాడితే సీసీఏ ఉల్లంఘన అన్న నెపంతో నోటీసులు ఇస్తారు. అయితే అదే రూల్స్ ప్రభుత్వ అధికారులకు ఎందుకు వర్తించవు అనే ప్రశ్న ఉద్యోగులలో, పెన్షనర్లలో నుంచి వస్తోంది. ఉద్యోగుల కష్టాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చట్టాలను కఠినంగా అమలు చేయాలి. అలాగే బకాయిలను చెల్లించడంలో జాప్యం చేసిన అధికారులను, పాలకులను శిక్షించే న్యాయ ప్రక్రియను ప్రారంభించాలి. అలాగే ప్రభుత్వ వాదన మరియు ఉద్యోగుల ఆశలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను దశల వారీగా చెల్లించే ప్రక్రియను చేపట్టింది. అయితే గత అనుభవాలను పునరావృతం కాకుండా ఉద్యోగులు ఆశించినట్టుగా డిఏ అరియర్స్, పెండింగ్ బిల్లులను త్వరగా చెల్లించాలి. ప్రభుత్వం ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైందనే చెప్పవచ్చు.